మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 8వ వాక్యమును చదువుదాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువారికి తీయబడును. చాలు. ఈ పూట దేవుడు మనతో మాట్లాడనయున్న మాటల కొరకు ఆశతోనూ అపేక్షతోనూ శ్రద్ధాశక్తులతోనూ ప్రభు వాక్యాన్ని విందాం. గత రోజుల్లో ఇదే మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 7-8 వచనాలలో దేవుని మాటలను ధ్యానం చేశాం. అడుగుడి మీకు ఇవ్వబడును అన్న అంశం గురించి మీకు నేను చెప్పాను. ఆ తర్వాత మరొకసారి వెదుకుడి మీకు దొరుకును అన్న అంశమును గురించి కూడా నేను చెప్పాను. ఈ పూట తట్టుడి మీకు తీయబడును అన్నటువంటి మాట మీద ప్రభు సన్నిధిలో మనం ధ్యానం చేద్దాం. శ్రద్ధగా వినమని నా మనవి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నో ఉపమానాల చేత, తన నోటి నుంచి వచ్చిన దయగల మాటల చేత అనేకులను తన వైపుకు, తన చెంతకు నడిపించినట్లుగా, ఆకర్షించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే తన చెంతకై వచ్చిన వారు, తన్ను ఆశ్రయించిన వారు వివిధ రకాలైనటువంటి దాన్ని ఏమంటారు, హృదయ అంతరంగాలలో వారికి ఉన్నటువంటి సందేహము లేదా సంశయం లేదా వారికి ఉన్నటువంటి డౌట్స్ ఎరిగినటువంటి వాడై, తెలుసుకున్నటువంటి దేవుడై, నిశ్చంతంగా నిశ్చయముగా అడిగినది పొందుకునే మార్గం, వెదికినది దొరికే మార్గం, తట్టునది తీసే మార్గమును గురించి చాలా చక్కగా, చాలా పర్యాయాలు, చాలా మాటల్లో దేవుడు తెలియపరిచినట్లు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో లేఖనాలలో మనం చూస్తాం. అడగనిది అమ్మైనా అన్నం పెట్టదని సామెత ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు అంటాడు, నువ్వు అడగకపోయినా నేను అక్కర్లు తీర్చాను అంటాడు. మరి అడగకపోయినా అమ్మైనా అన్నం పెట్టదన్న మాట, నువ్వు అడగకపోయినా నీ అక్కర్లు తీరుస్తానన్న మాట రెండు నిజమే, రెండు వాస్తవమే. అయితే
మరి ఎందుకు వీటి గురించి ప్రస్తావించినట్లు ప్రభు అంటే, వారిలో ఉన్నటువంటి విశ్వాసమును, వారిలో ఉన్నటువంటి విశ్వాసమును దేవుడు వెలికి తీయుటకు, రెండవదిగా వారికి ఉన్నటువంటి నిరీక్షణ గురించి వెలికి తీయుటకు, మూడవదిగా వారికి ఎంత పట్టుదల ఉందో దానిని తెలుసుకొనుటకు ఈ మాటలు చెప్పాడు అన్న సత్యాన్ని నేనైతే గ్రహిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలా, ఎందుకు అలా మనం అనుకోవాలి అంటే, లేఖనాలను మనము పరిశోధిస్తున్నప్పుడు, శోధిస్తున్నప్పుడు క్లియర్గా మనకు అర్థమవుతూ ఉంటుంది. అందును బట్టి చెప్తున్నా. సరే, అడుగుడి ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడను. ఏం తట్టాలి? మన షాట తీసుకొని తట్టామంటావా? ఏం తట్టాలి? ఏమి తట్టాలి? తడితే ఏంటి ప్రయోజనం? దేవుడు చేసే కార్యాలు ఏంటి? మనం పొందుకునే ఆశీర్వాదాలు ఏంటో కొన్ని విషయాలను మనం లేఖనానుసారంగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి చదవండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వాక్యం చదవక్క. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఇది చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పస్తదాలంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పోయినోళ్ళు పోతూనే ఉన్నారు కానీ లోపలికి రాట్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమి తట్టాలి అంటే ఆ లేఖనములో రాయబడి ఉంది, ఆకాశపు వాకిళ్ళు, ఆకాశపు తలుపు. ఎందుకు తట్టాలి అంటే దేవుని దీవెనల కొరకు. ఎందుకు ఆయన తట్టమన్నాడంటే నీ దీవెనల కొరకే, నీ ఆశీర్వాదం కొరకే, మన కుటుంబ విస్తారమైన ఆశీర్వాదాల కొరకే. ఎక్కడున్నాయంట పట్టజాలనంత విస్తారమైన దీవెనలు? ఆకాశములో ఉన్నాయి. ఆ తలుపులు తట్టమంటున్నాడు. ఆకాశము ఎవరిది? భూమి నా పాదపీఠం, ఆకాశం సింహాసనం. అంటే అక్కడ సింహాసన ఆసీనుడై ఉన్న దేవుడు అనేక దీవెనలు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, అనగా ఎవరైతే ఆ ఆకాశపు వాక్యలు తట్టాలని ఆశపడే ప్రతి వారికి దాచి ఉంచిన విస్తారమైన దీవెనలతో ఆయన పరలోకములో వేయించేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదాలు ఎంతమందికి కావాలయ్యా అమ్మా? దీవెనలు ఎంతమందికి కావాలంటే అందరము చేతులు ఎత్తుతాం. నాకు కావాలండి, నాకు కావాలండి, నా కుటుంబానికి కావాలండి, నా కుటుంబానికి. మంచిదే.
మరి ఆ ఆకాశపు వాకిళ్లను తట్టుతున్నావా? ఆకాశపు వాకిళ్ల తలుపులను తడుతున్నావా? ఏమండి? ఆశీర్వాదం కొరకు, లేదా దీవెనల కొరకు, లేదా అవసరతలు తీర్చబడేదాని కొరకు, లేదా ఏదైనా సమస్యలో ఉంటే ఆ సమస్య తీర్చబడేదాని కొరకు మనం ఎందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాము, తలుపు తట్టాము. ఎందరి మనుషుల దగ్గరికి వెళ్ళి ఆశ్రయించి నాకు ఇది లేదు అది కావాలి ఇది కావాలని మనం అడిగాము. ఎందరి హృదయాలను తట్టావు, లేదా ఎన్ని కుటుంబాలను తట్టావు, లేక ఎందరిని అడిగావు, ఎన్ని విధాలను ప్రయత్నం చేశావో, కానీ ప్రయోజనము కొన్ని సందర్భాల్లో ఉండిండొచ్చు, చాలా సందర్భాల్లో లేకపోయి ఉండొచ్చు. అయితే లేఖనం సెలవిస్తుంది, నీవు తట్టిన ప్రతి సందర్భములోనూ ఆయన తప్పక పరలోకమందు దాచి ఉంచిన విస్తారమైన దీవెనలు తగిన కాలమందు. 145వ అధ్యాయం కీర్తనల గ్రంథం 15వ వచనం 16వ వచనం ఒకసారి చూద్దామండి. 15వ వచనం 16వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, అంటే ఆకాశం వైపే కదండి. ఆకాశం వైపు, ఆయన వైపు, అంటే ఆకాశంలో ఎవరు? దేవుడు ఉన్నాడు. ఆయన వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నువ్వు వారికి ఆహారం ఇచ్చుదువు, నీవు గుప్పిళ్ళను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచెదవు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, కీర్తనాకారుడు దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఈ పాటతో మనం చదివిన వాక్యము అనే పాటతో సర్వజీవులు కన్నులు నీపైనే, లేదా నీ వైపే, ఆకాశం వైపే చూస్తున్నాయి. అయితే తగిన కాలమందు ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరుస్తావు అని మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశపు వాకిళ్ళు, లేదా ఆకాశపు తలుపులు, లేదా ఆకాశం వైపు మన కనులెత్తి దేవుని సన్నిధిని, లేక దేవుని తట్టాలండి. తట్టాలి. తట్టడం అంటే ఏమంటే? తట్టడం అంటే కొట్టడం, అంతేనా? కొట్టడం. తట్టేది కొట్టేది ఎప్పుడు? మీరు పక్కన ఉన్నారు కదా, మీ పక్కన ఉన్నారు కదా, లేదా నీ పక్కన ఉన్న నలుగురిని ఉంటారు కదండి. అప్పుడు ఎప్పుడైనా కానీ ఇంత బాగా సీరియస్గా వాక్యం జరుగుతుంది అనుకోండి, వాక్యం బాగా జోరుగా జరుగుతూ ఉన్నప్పుడు, చెప్తున్నప్పుడు కొంచెం కునుకనీకి పోయినప్పుడు అట్లా ఇట్లా అన్నప్పుడు ఏం చేస్తాం? ఈ పక్కన ఏమంటాం? తడతావా లేదా? అలా కొడతావా లేదా? ఎందుకు? అలర్ట్ గానికి. మన జీవితంలో కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభువా నీ వైపే చూస్తున్నా, నీపైనే ఆధారపడి ఉన్నా, నీ అందే విశ్వాసం ఉంచా, నీ కొరకే నిరీక్షణతో ఎదురు చూస్తున్నా, పట్టుదల కలిగి ఈ విశ్వాస యాత్రలో ప్రయాణం చేస్తున్నా. ఇదిగో నేనున్నాను. ఇదిగో నా కుటుంబం, ఇదిగో నా భార్య, ఇదిగో నా భర్త,
ఇదిగో నా పిల్లలు, ఇదిగో నేను అని దేవునికి కాస్త చెప్పినట్లుగా. అంటే నేను మెలకుగానే ఉన్నాను, నేను సృహలోనే ఉన్నాను, నేను విశ్వాసంలోనే ఉన్నాను, నేను నిరీక్షణతోనే ఉన్నాను, నేను పట్టుదలతోనే ఉన్నాను, నేను నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాను, నీ కొరికే బ్రతుకుతున్నాను, నీ మీదే ఆధారపడ్డాను, నువ్వు చేసే సహాయం కొరకే ఎదురు చూస్తున్నాను అని అలా తట్టినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తట్టాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, తట్టాలంటే దేవునికి తెలుదా అంటారేమో కొందరు. దేవుడు అంతటా చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు కదా అని అంటారేమో మరికొందరు. అసలు దేవునికి అన్ని తెలుసు కదా, మళ్ళీ అడిగేంది అని మళ్ళీ కొందరు అంటారేమో. అందుకనే దేవుడు ఏది చెప్పినా దాంట్లో చాలా అద్భుతమైన నీతి, అద్భుతమైన ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. ఏమండి, ఓడలో ప్రయాణం అయిపోతున్నారు, దాంట్లో యేసు ప్రభుల వారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. సాగిపోతూ ఉండగా పెద్ద తుఫాను, గాలి, అలలు చెలరేగిపోయాయి. ఇక పడవ లేదా ఆ ఓడ బద్దలయ్యే పరిస్థితి అయిపోయింది. ఆ అలలకు తట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. ఆ తుఫానుకు, ఆ గాలికి ఆ పడవ అలా ఉంటుందన్న నమ్మకం లేదు, అందులో ఉన్నవారు ప్రాణాలతో బ్రతుకుతారన్న ఆశనూ లేదు. కానీ ఎప్పుడు వారికి స్పృహ వచ్చిందంటే, అంతవరకు ఉన్నారు కదా, యేసు ప్రభు కూడా ఉన్నాడు ఆ పడవలో, వీళ్ళు ఉన్నారు. పెద్ద గాలి, తుఫాను, అలలు వచ్చాయి. యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. యేసు ప్రభు ఉన్న చోట రావచ్చా? మరికొందరి ప్రశ్న. యేసు నమ్ముకున్నాను కదా, నాకే శ్రమలు ఎందుకు రావాలి? నమ్ముకోని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. నేను దేవుని సన్నిధిని, ప్రార్థన అంటే ఎంతో ప్రేమిస్తాను కదా, దేవుడంటే గిట్టని వాళ్ళు ఎందరో ఈ లోకంలో ఉన్నారు కదా, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు? నా కుటుంబంలో ఎందుకు ఇన్ని రావాలి? అనే ప్రశ్నలకు కూడా ఇక్కడే సమాధానం. యేసు ప్రభు ఉన్నాడు, శిష్యులు ఉన్నారు, సాఫీగా కొనసాగాలి. అయితే భయంకరమైన గాలి, తుఫాను, అలలు రావడానికి కారణం ఏంటి? యేసు నాతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన పడవలో ఉన్నాడు, ఆయన ఉంటే మనకు భయం లేదు అన్నంత విశ్వాసం అయితే వాళ్ళలో లేదు. ఇంకొక మాట చెప్పాలంటే, యేసు ప్రభు మన దగ్గర ఉన్నాడా లేడా అన్న స్పృహ కూడా లేదు. ఒకవేళ మన దగ్గర ఉంటే యేసు ప్రభుకు చెబితే గనక అది అక్కడికక్కడే సమసిపోతుంది కదా అన్నటువంటి ఆ మైండ్ సెట్ అస్సలు లేదు. ఇదంతా గమనించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తిన్నగా కాస్త కొంచెం పడవ లోపలికి అడుగు భారానికి వెళ్ళి ఆమెర మీద అలాగా ఆ తల మీద, తల కింద అట్లా చేతులు ఉంచుకొని పనుకున్నాడట, కునికినట్లుగా.
దానికి కారణం ఏంటి? ఎవరు కారణం? యేసయ్యనా? యేసయ్యనా అండి? కొందరు అంటారు, తప్పు కూడా పడతారు, యేసయ్య అంత వస్తుందని తెలిసి ఎందుకు పోయి అడుగు బాగాన పండుకున్నాడు? ప్రశ్నలు చూసినావా ఎంత బాగా ఇస్తారు వాళ్ళకు? ఉన్నప్పుడు ఏం చేశావు? దగ్గర ఉన్నప్పుడు, పక్కన ఉన్నప్పుడు, పడవలో తోటి ప్రయాణికునిగా ప్రయాణం చేస్తున్నప్పుడు పట్టించుకున్న యేసు ప్రభును? నమ్మావా నాతో ఉన్నవాడు బలవంతుడు, గొప్పవాడు, అద్భుతమైన దేవుడు, ఏ సమస్య వచ్చినా ఆయన చూసుకుంటాడని? ఓహో, ఇది మైండ్ సెట్ ఇలా ఉందా అని చెప్పేసి యేసయ్య చిన్నగా వెళ్ళిపోయి అలా తల కింద చేయించుకొని అలా కునికినట్లుగా రాయబడి ఉంది. ఆ లోపల ఇంకా అతలాకుతలమైపోయింది, పడవ అతలాకుతలమైపోయింది. ఇక వాళ్ళకు ప్రాణాల మీద భయం పుట్టుకొచ్చింది. అయ్యో, ఇక మేము చచ్చిపోతాం, అయిపోయింది మా పని. అప్పుడు యేసయ్య ఏడని ఒకరు మోకాలు ఒకరు చూసుకుంటున్నారు. అంతవరకు చూశారా? ఎందుకు దేవుడు కార్యం చేయాలి? ఒకసారి ఆలోచన చేయండి. ఉన్నప్పుడు పట్టించుకొని ఉంటే, ఉన్నప్పుడు కేర్ తీసుకుంటే, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమైనా ప్రయోజనమా? నష్టమేమో జరిగిపోయిందిగా. గాయంతో బాధపడ్డావుగా. కానీ ఎందుకు అలాంటి సిచ్యువేషన్ రావాల్సి వచ్చిందంటే, ఆ మనుషుల యొక్క హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవునిగా, సరే ఉన్నప్పుడన్నా ఈ రకంగా నన్ను పట్టించుకోలేదు, లేదా నా దగ్గర ఉన్నప్పుడన్నా నమ్మకంగా, విశ్వాసంగా లేక నేను ఉన్నానన్నటువంటి భయము, భక్తి లేదు, అయితే ఇప్పుడన్నా చూద్దామనుకొని, టెస్ట్ చేద్దామనుకొని వెళ్తే, ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు వచ్చింది సృహ. అప్పుడొచ్చి దేవుని దగ్గరకు వచ్చి తడుతున్నారు, యేసయ్యా మేము నశించిపోతుంటే నీకు చింత లేదా? అప్పుడు తడుతున్నారు, యేసయ్యని లేపుతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డ, అందుకనే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ తెలిసో తెలియకనో పొరపాటు పడినప్పుడు ఇది పొరపాటుని గ్రహించి వెంటనే తెలుసుకొని మసులుకుంటే అద్భుతమైన దీవెనలు. లేదా ఇక పడిపోయాములే, రోడ్డు మీద నిదానంగా నెమ్మదిగా లేద్దాంలే అనుకుంటే ఏదో ఒక లారీయో ఏదో ఒక బస్సు వచ్చి తొక్కించుకొని వెళ్ళిపోయింది. ఆ స్థితి రాకముందే తగిన కాలమందు దేవుడు నిన్ను ఆశీర్వదించున్నట్లు, తగిన కాలమందు దేవుడు నీ కుటుంబాన్ని దీవించున్నట్లు, తగిన కాలమందు నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, ఆ కోరికలను ఆ దేవుడు తృప్తిపరుచున్నట్లుగా నువ్వు ఏం చేయాలంటే, దేవుని ఆకాశం వైపు చూసి ఆ తలుపులు తట్టాలి. మనం తట్టునే ఉండాలి. హల్లెలూయా. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, తడుతూనే ఉండాలి. హల్లెలూయా. ఆ తడుతూ ఉన్న సందర్భంలో నీ విశ్వాసాన్ని క్యాల్కులేట్ చేస్తాడు దేవుడు, నీ నిరీక్షణ క్యాల్కులేట్ చేస్తాడు దేవుడు. నీ యందు ఎంత పట్టుదల ఉందో దేవుడు క్యాల్కులేట్ చేస్తాడు. నువ్వు ఎంత దేవుని శ్రద్ధతోనూ, భయముతోనూ, భక్తితోనూ వెంబడిస్తున్నావో క్యాల్కులేట్ చేస్తాడు దేవుడు. అయితే ఒకటి మాత్రం నిజం, పడిపోయిన వారిని కూడా పైకి లేవనెత్తుతాడు, పడిపోకుండా కూడా నిలబెడతాడు.
అయితే పడిపోకుండానే సహాయం చేస్తాడు తడతా ఉంటే. హల్లెలూయా. కొందరికి సహాయం అడిగినప్పుడు వస్తుంది, కొందరికి అడగకపోయినా వస్తుంది, కొందరికి బుద్ధి చెప్పి తీసుకొని వస్తాడు అని దాని అర్థం. అంటే దాని అర్థం ఏంటి? మనం నిత్యము తడుతూనే ఉండాలి, ఆకాశపు తలుపులు తడుతూనే ఉండాలి, దేవుని తలుపులు తడుతూనే ఉండాలి. దేవుని ఎప్పుడు అలా ఏం చేయాలి? నేనున్నాను ప్రభా, నేనున్నా, నేను సృహలోనే ఉన్నా, నేనున్నా, విశ్వాసంలోనే ఉన్నా, నేనున్న ప్రభా, నీపై ఆధారపడే బ్రతుకుతున్నా, నేనున్న ప్రభా, నిరీక్షణతో కొనసాగుతున్నా, నేనున్న ప్రభా, నా కుటుంబం ఉంది ప్రభా అని నిత్యం తడుతా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు తడితే ఏం చేస్తాడంట? ఆయన తీస్తాడు మనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తలుపులు తీస్తే విస్తారమైన దీవెనలు. హల్లెలూయా. లేదు, నేను బాగున్నాను, నేను మంచిగున్నాను, అయితే నా శత్రువులు, నా యొక్క పడని వారు లేక నాకు గిట్టని వారు ఈ రకంగా ఈ విధంగా నన్ను ఈ విధంగా చేస్తున్నారని ఒకవేళ అనిపించినా, బైబిల్లో రాయబడి ఉన్న మాట ఒక మాట చెప్పనా? యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి వచనం. అతని పక్షమున జనములను జయించుటకు భయపడొద్దు. ఈ రోజున యేసయ్య నీతోనే ప్రేమతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ కుడి చేయి నేను పట్టుకొని ఉన్నాను. చదవక. నేను రాజుల నడికట్లను విప్పెదను, తలుపులు తీసేదను. హల్లెలూయా. తర్వాత అని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ఎంత అద్భుతమైన మాట చూడండి. నేను తలుపులు తెరిచే ఉంచుతా. రాజులే బంధించే వారి కంటే ఎక్కువగా ఏమన్నా ఉన్నారా మన పక్కన? రాజు ఒకవేళ ఏది చెప్తే జరుగుతుంది, అవునా? కానీ అంతకు మించిన వారు మనకు వ్యతిరేకులు ఎవరైనా ఉన్నారా? అటువంటి వాటి విషయంలో కూడా దేవుడు అంటాడు, నేను రాజులు కాదు, రాజులు వాళ్ళ నాయనలు వచ్చిన నేను తలపే దీక్షించుతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నేను నీ కుడి చెయ్యి పట్టుకున్నాను. అమ్మా, అయ్యా, ఈ పూట నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, నాకు అన్ని దారులు మూసుకోపోయాయి, ఇక ఏ అవకాశము నాకు లేదు. అని ఒకవేళ నీ మనసులో నువ్వు ఎంతో బాధపడుతున్నావేమో, దేవుడు అంటాడు, నీ కుడి చేయి నేను పట్టుకున్నాను, తలుపు తీసి ఉంచాను, రాజుల సహితం బంధించిన వాటిలో నుండి నిన్ను విడిపిస్తాను. హల్లెలూయా. అయితే నువ్వు చేయాల్సింది ఆ తలుపును, ఆకాశపు తలుపును తడుతూనే ఉండాలి. హల్లెలూయా. ఇంత మంచి ప్రేమ కలిగిన దేవుడు మనతో ఉన్నాడండి. తగిన కాలమందు మన జీవితాలలో కార్యాలు చేసి ముగించి ఆయన మహిమ పొందే సమయం అన్నది ఒకటి నిర్ణయించాడండి. భయపడొద్దు. వారిని బట్టి వీరిని బట్టో, వారిని బట్టో, వీళ్ళని బట్టో, ఆ కుటుంబం బట్టి ఈ కుటుంబాన్ని బట్టో, లేకపోతే ఆ శత్రుని బట్టో, లేకపోతే గిట్టని వారిని బట్టో, లేకపోతే ఇంకో పరిస్థితులను బట్టో, వాటిని బట్టో, ఎవరిని బట్టి కూడా నువ్వు లెక్క చేయొద్దు. యేసయ్య నీ కుడి చేయిని పట్టుకున్నాడు, ఆయన తలుపు తీశాడు, ఎవ్వడు మూయలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలుపు తీశాడు, నీ పక్షాన ఉండి ఎవ్వడు మూయలేడు. నీ కుడి చేయి పట్టుకున్నాడు. అయితే నీవు ఆయన తలుపును తడుతూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా తట్టగలిగితే విస్తారమైన దీవెనలు మనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు విస్తారమైన ఆశీర్వాదాలు.
ఆ తట్టే హృదయం, ఆ తట్టే మనస్సు, అలాంటి అనుభవం ఈ రోజున నీకు నాకు మనందరికీ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము తీయండి అందరూ. 12వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుదాం. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అన్న ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు వద్ద నిలిచి ఉన్నాడని తెలిపాను. అందుకు వారు, నువ్వు పిచ్చిదాని వెండ్రి అయితే నాకు చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతను దూత అనిరి. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతని చూచి విభ్రాంతి నొందిరి. హల్లెలూయా. తట్టుడి మీకు తీయబడును. ఏమి తట్టాలంటే ఆకాశపు తలుపులు తట్టాలి. ఎందుకు తట్టాలంటే విస్తారమైన దీవెనల కొరకు మనం తట్టాలి. అది ఏ విధంగా తట్టాలంటే నేను క్లుప్తంగా మీకు వివరించాను. ఇక సెకండ్, ఏమి తట్టాలి మనం అంటే సంఘపు తలుపులు తట్టాలి. ఏం తట్టాలి? సంఘము తలుపులు తట్టాలి. ఎక్కడుంది ఇప్పుడు చదివించిన దాంట్లో పాస్టయ్య గారు అని అంటారా? ఇంకాస్త ఎనికి వెళ్తే 12వ అధ్యాయం వచ్చి మొదటి వచనం వచ్చి చదువుకుంటూ వస్తే ఉంది అక్కడ. పేతురు అన్నటువంటి భక్తుడు చెరసాల్లో వేయబడ్డాడు, అంటే ఖైదీగా బంధింపబడ్డాడు. అంతకుముందే యోహాను, యాకోబు వీరు కూడా చెరసాల్లో వేయించబడిన తర్వాత ఖడ్గము చేత వధించబడ్డారు. మరికొంతమంది యూదులు అక్కడ ఉన్నారు. ఆ లోపల పేతురు ఒకవేళ సంఘం నడిపిస్తున్నాడేమో, నాకు తెలిసి సంఘం నడిపిస్తున్నాడు కాబట్టి అక్కడ కొంతమంది కూడుకున్నారు, అంతే కదండి, ప్రార్థన చేస్తున్నారు. ఆ 5వ వచనంలో చదివితే పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అని రాయబడి ఉంది. అంటే అప్పటికి సంఘం యొక్క తలుపులు తట్టి వాళ్ళు లోపలికి వచ్చే కదా ప్రార్థన చేస్తుంది. అర్థమవుతుంది అన్న మాటలు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమయ్యే వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థం కాకపోతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ చెప్తాను, ఏమనను. ఎందుకంటే మనం ఏది మాట్లాడినా లేకపోతే వాక్యం విన్నా అది మనకు అర్థమైతేనే మనం కొంచెమైనా వాటిలో నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ సంఘపు తలుపులు తడుతున్నారు. ఎవరు? సంఘ బిడ్డలు. ఎందుకు? పేతురు చెరసాలలో బందీగా ఉన్నాడు. బంధకాల నుంచి విడిపించబడాలి. అలానే ఆసక్తితో సంఘం ప్రార్థన చేసింది. తలుపులు తట్టి లోపలకై వచ్చి ప్రార్థన చేసింది. వెంటనే దేవుని దూత ప్రత్యక్షమై పేతురు దగ్గరికి వెళ్ళి పేతురును బయటికి తీసుకొని వచ్చి సంఖ్యలను తెంచి ఊడబెచ్చి చిన్నగా ఆ సంఘం దగ్గరకై తలుపుల దగ్గరకై తీసుకొని వెళ్ళాడు పేతురును దూత. అప్పుడు ఆ పేతురు సంఘపు తలుపుల దగ్గరకు వచ్చి తడుతూ ఉన్నారు. అప్పటికి వాళ్ళు ప్రార్థన చేసి
లేదా కూర్చున్నారో, ప్రార్థనలు ఉన్నారో, ధ్యానం చేస్తున్నారో తెలియదు, కానీ అక్కడ ఇంకా ఉన్నారు. అందులో ఒక స్త్రీ, రోదే అన్నటువంటి స్త్రీ, చిన్న కుమార్తెనమ్మ. ఆ పాప వచ్చి, ఆమె వచ్చి అలా చూసిందంత తలుపులు తెరితేప్పుడు చూసి సంతోషం పట్టలేక మళ్ళీ తలుపులేసి తలుపులు అట్లే ఉంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ లోపల ఉన్న వారందరికీ, సంఘములో ఉన్న బిడ్డలందరికీ చెప్తుందంట, ఏమండి పేతురు మన దగ్గరికై వచ్చాడు, దైవజనుడు మన దగ్గరికై వచ్చాడు, ఇదిగో తలుపు తడుతున్నాడు అంటే వాళ్ళు పిచ్చిదానా అన్నారట. ఆమె ఇంకా చెబుతా ఉంది, ఆ సంఘపు తలుపులు తడుతూనే ఉన్నాడు పేతురు. సరే, ఈ పిల్ల ఏమో చెప్తా ఉంది, శబ్దమేమో వస్తుంది, తలుపులు తడుతున్నారు సంఘపు తలుపులు. ఏంటి విషయమని ఈ మాట చొప్పున పోయి కొందరు ఆ తలుపు తీస్తే అక్కడ పేతురున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పేతురును చూసి వారంతా విభ్రాంతి పొందిరి అని రాయబడి ఉంది. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది చెప్పండి. చక్క ఒక్కొక్కరికి ఒక్క మాట అర్థమైనా చెప్పండి. నాకు ఏం మొత్తం చెప్పొద్దులే, ఒక్క మాట చెప్పండి. నేను ఇన్ని మాటలు చెప్పిన కదా, ఈ జరిగిన సంఘటన, దాంట్లో ఒక మాట మీకేమర్థమైంది? ప్లీజ్ నాకు అర్థమయ్యేటట్టుగా ఒక మాట చెప్పండి.